ఇక్కడ ఇట్లా పట్టేసినట్లు. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా, చాలా చల్లగా, చాలా కూల్గా ఉన్నా అనమాట. అంటే చలికాలం వచ్చేసింది కదా, అంటే కొంచెం స్లోగా నడుస్తుంది నా డేస్ అన్నీ. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు ఈ వింటర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అయితే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఏంటో ఎక్కడికో బయలుదేరినట్లున్నారు అనుకుంటున్నారు కదా, ఐకియాకి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ బెంగళూరులో ఐకియా ఓపెన్ చేసి చాలా మంత్స్ అయిపోతుంది. బట్ ఎప్పుడు ఐకియాకి వెళ్ళాలి అని అయితే నేను అనుకోలే అనమాట. బేసిక్గా మనకి అంత అవసరం కూడా రాలేదు, ఐకియాకి వెళ్ళాల్సిన పని లేదనమాట. బట్ ఎందుకో ఒక్కసారి ఐకియాకి వెళ్దాం అంటే కొంచెం ఆర్గనైజేషన్ ఆర్ అలా తెలుస్తుంది కదా, బెడ్స్ అన్నీ, హోమ్ ఫర్నిచరు అన్నీ ఉంటాయి కదా, ఒకసారి ఒక లుక్ వేద్దాం అన్నట్లయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ డిసెంబర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం క్రిస్మస్ వైబే. సో ఐకియాలో కూడా క్రిస్మస్ వైబ్ ఫుల్ ఉంది. అంటే క్రిస్మస్ ట్రీస్ అన్నీ క్రిస్మస్ థీమ్లో వెళ్ళిపోయారనమాట. లైక్ డైనింగ్ టేబుల్స్ కానీ అన్నీ అలా పార్టీస్ అలా అరేంజ్ చేయడానికి ఎలా అన్నట్లుగా ఎక్కువ క్రిస్మస్ థీమ్లోనే ఉన్నాయి. మేము బేసిక్గా ఐకియాకి ఎందుకు వచ్చామంటే ఆ సమయం ఆసన్నమైంది. అంటే ఏం లేదు, చిన్న చిన్న థింగ్స్ తెలుసుకుందాము అని. అంటే లైక్ ఒక హౌస్లో ఒక బెడ్రూమ్ ఆర్ ఒక టీవీ యూనిట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఫర్నిచరు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి. సో కొన్ని తెలుసుకుందాం అని అయితే వచ్చామన్నమాట. బట్ ఇక్కడ అన్నీ అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేసి ఉన్నాయో. అక్కడ క్యాబినెట్స్ అన్నీ చూడటానికి నార్మల్గా సింపుల్గా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ లోపల చాలా స్పేషియస్గా ఉన్నాయి. మనకి కిచెన్ కబోర్డ్స్ అలా అంత స్పేషియస్గా ఎప్పుడు అనిపించాలి అనమాట. కిచెన్స్, బెడ్రూమ్స్, టీవీ యూనిట్స్, లైక్ లివింగ్ స్పేస్, ఇలా ఎక్కడికక్కడ అసలు ఎన్ని థీమ్స్ ఉన్నాయో. ఎక్కడ చూసినా కూడా చాలా క్లాస్గా చాలా బాగుందన్నమాట. ఇది ఇంకో కొత్త వరల్డ్ లాగా అనిపించింది. అంటే ఒక రూమ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలా, ఒక రూమ్లో ఇన్ని థింగ్స్ ఉంటాయా, ఒక రూమ్లో ఇన్ని పెట్టుకోవచ్చా, లైక్ కిచెన్లో ఇన్ని థింగ్స్ పెట్టుకోవచ్చా, ఇన్ని ఆర్గనైజ్ చేసుకోవాలనా అని చెప్పేసి చాలా కొత్త విషయాలన్నీ తెలుస్తాయి. అక్కడ డెకోర్ పీసెస్ అయితే అసలు ఎంత బాగున్నాయో. అఫ్ కోర్స్ కాస్ట్ కూడా చాలా ఉందిలేండి. నేను పట్టుకున్నా కదా, ఈ ప్లాంట్ అయితే రియల్ ప్లాంట్ లాగా అనిపించింది నాకైతే. నాకు ఇలాంటి కర్టన్స్ అనేవి ఒక డ్రీమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఆ ఫీల్ అవ్వలేదు ఆ కర్టన్స్ అలా ఓపెన్ చేయడం అట్లా. సో పెద్ద కర్టన్స్ అలా బాగుంటాయి కదా. అండ్ ఇక్కడ కొన్ని మిర్రర్స్లో, ఒక మిర్రర్లో చాలా సన్నగా కనిపిస్తున్నాం, ఇంకో మిర్రర్లో చాలా లావుగా కనిపిస్తున్నాం. అంటే అక్కడున్న మిర్రర్సే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ చాలా బాగుంటాయి. బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది ఒక డ్రీమ్. అలాంటిది ఆ ఇంట్లో ఇంత క్లాసీ లుక్స్ తీసుకురావాలి, ఇన్ని మెయింటైన్ చేసుకోవాలి అని అంటే అసలు డ్రీమ్ కనడానికి కూడా కొంచెం భయం వేస్తుంది అనమాట. అంటే చూడటానికి సింపుల్గా బాగున్నాయి అనుకుంటాం, కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఇవి నిజంగా డ్రీమ్స్లోనే నెరవేరుతాయేమో అన్నట్లు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. కొన్ని థింగ్స్ మనం ఎఫోర్డ్ చేయగలిగినంతే ఉంటాయి అన్నమాట. లైక్ 200, 300, ఈవెన్ 99 రూపీస్కి కూడా ఎలా ఉంటాయి అన్నమాట. కొన్ని థింగ్స్ మనం ఎఫోర్డ్ చేయలేవు, చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. బట్ మనం ఎఫోర్డ్ చేయగలిగిన ఏంటి అనేది కొంచెం ఓపిక తెచ్చుకొని వెతుక్కోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అసలు ఆ ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్ లానే అనిపించట్లా, చాలా వరకు రియల్గా ఉన్నాయి అన్నమాట. నాకు అసలు ఎంత నచ్చాయో. ఎంతైనా క్వాలిటీయే కదా, చాలా బాగుంటాయి. అండ్ ఆ మిర్రర్ చుట్టూ అలా డెకోర్ చేసింది కదా, నాకు ఎందుకో కానీ డ్రెస్సింగ్ టేబుల్ అలా డెకోర్ చేసుకోవాలి అనిపిస్తుంది. లిమిట్లెస్ ఆశలు, లిమిట్లెస్ కోరికలు అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఒక లిమిట్ అనేది ఉండట్లేదు. ఎక్కడ ఏది చూసినా కూడా అది బాగుంది, ఇది బాగుంది అనే అనుకుంటూ ఉన్నాము. అండ్ చూస్తున్నారా, హ్యాపీగా నేను మా హస్బెండ్ అట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నాము, అలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని. కొన్ని కిచెన్స్ అయితే అసలు జస్ట్ మనం అక్కడ నడవడానికి మాత్రమే స్పేస్ ఉంది. బట్ చూడండి అసలు ఎంత మంచిగా వచ్చిందో ఆ స్పేస్. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఒక 2 చైర్స్ వేసుకొని తినొచ్చు అన్నట్లుగా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. అసలు ఇక్కడ చిన్న కిచెన్ అన్న ఫీలే రాకుండా చేస్తున్నారు. ఇక్కడ మా చెల్లికి ఒక గిటార్ కనిపిస్తే అది ఒరిజినల్ బొమ్మ అని టెస్ట్ చేస్తుంది. నేనైతే ఎక్కడికక్కడ కూర్చొని ఇది నా ఇల్లే అన్నట్లుగా ఫీల్ అయిపోయి నేనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట, నా లోకంలో నేనే.
చిన్న చిన్న ఆనందాలకి సంతృప్తి చెందే మనసులు మనవి. ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో కొంచెం సపోర్ట్ చేయండి. అంటే ఒక లైక్ చేయండి. మీకు ఆ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి బాగుంది అని, బాగాలేదు అని. అట్లీస్ట్ డిస్లైక్ చేసినా పర్లేదు, బాగాలేకపోయినా, బట్ ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి. జస్ట్ అలా చూసి వదిలేయకండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నాది చిన్న ఛానల్ అనమాట. ఇప్పుడిప్పుడే గ్రో అవుదామని ఎంతో ఆశలతో వారం వారం కష్టపడి టైం లేకపోయినా సరే కొంచెం టైం స్పెండ్ చేసి ఎడిట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోలు ఎంతోమంది ఎన్నో రాత్రులు కష్టపడి నిద్రలు లేకుండా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఎవరి కష్టం వాళ్ళదే. వాళ్ళని కష్టపడట్లే అనట్లే, నేనే ఎక్కువ కష్టపడుతున్నా అని చెప్పట్లే. సో నా కష్టం నాది, అందుకే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. అండ్ ఐకియా విషయానికి వస్తే, ఐకియాలో ఎలా ఉంటుందంటే ఎక్కడికక్కడ ఒక బెడ్రూమ్, ఒక లివింగ్ రూమ్, ఒక కిచెన్, ఇలా అంతా ఆర్గనైజ్ చేసి పెడతారనమాట రూమ్స్గా. తర్వాత ఏంటి అంటే కంప్లీట్గా ఆ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి ఎక్కువ. సో అక్కడ మనం వాటిని చూసినప్పుడు అనిపిస్తాం, ఓకే ఇది ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇది ఇక్కడ పెట్టుకోవాలి అని చెప్పేది. ఇక్కడ కొన్ని ప్లాంటర్స్ అయితే చాలా బాగున్నాయండి. కొన్ని ఆర్టిఫిషియల్వి కూడా అసలు ఎంత బాగున్నాయో. బట్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివే అనిపిస్తుంది. అంటే ఆ ప్లాంట్ ఒక కాస్ట్ ఉంటుంది, కింద కప్ ఒక కాస్ట్ ఉంటుంది. ఈవెన్ అదనే కాదు, ఏదైనా సరే ఇలా 2-3 థింగ్స్ కలిపి ఉన్నవి దేని కాస్ట్ దానికే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నేను కూర్చున్నది అయితే ఒక చిన్న బాల్కనీ సెటప్. అసలు చాలా బాగుంది కదా, సింపుల్గా బాల్కనీలో అవుట్డోర్ ఫర్నిచర్ వేసుకొని కొన్ని చిన్న చిన్న మొక్కలు, చాలా బాగుంది. భలే ఆర్గనైజ్ చేశారు. నాకు కూడా ఎందుకో కొంచెం ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇంకా మంచిగా ఉంచుకోవాలి హౌస్, ఇలాంటి థాట్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. మేబీ ముందు ముందు నా వీడియోస్లో కూడా చిన్న చిన్న హౌస్ రెనోవేషన్స్ అనేవి జరగచ్చు. రెనోవేషన్స్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ కాదండి, చాలా చిన్న చిన్నవి. నేను చాలా మినిమలిస్ట్, ఆ మినిమలిస్టిక్గానే వెళ్ళాలి. అవసరమైనవి మాత్రమే కొనుక్కోవాలి. మనం కొనుక్కున్న ప్రతిదీ ఉపయోగించాలి. మనం ఉపయోగించే ప్రతిదీ అందంగా ఉండాలి. ఇలా మొత్తం చూసుకుందాం. ముందు ముందు వీడియోస్లో ట్రై చేస్తాం మ్యాక్సిమం. ప్లీజ్ ఫాలో చేయండి. మన లేడీస్కి ఇల్లు మొత్తం అద్దాలు ఉన్నా కూడా కరువే కదా. ఎక్కడ చిన్న అద్దం కనిపించినా కూడా వదలమన్నమాట. ఎందుకు అలా చూసుకోవాలి అనిపిస్తుంది. నాకైతే మిర్రర్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ మిర్రర్ కనిపించినా కూడా అస్సలు షై ఫీల్ అవ్వను. చుట్టూ ఎవరు చూస్తున్నారు అమ్మో అని చెప్పేసి హ్యాపీగా వెళ్తా, చూసుకుంటా అనమాట. అదొక చిన్న ఆనందం అంతే. సోకులు పిచ్చిది అని మాత్రం తిట్టుకోకండి, జస్ట్ కిడ్డింగ్. బాబోయ్, తిరిగి తిరిగి అయితే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. కొంచెం రెస్ట్ కావాలి అనిపిస్తుంది. అందుకే ఒకసారి ఫుడ్ సెక్షన్కి వెళ్ళి వెళ్దాం అనుకొని ఇంకా నైట్ వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మేము ఐకియాకి వచ్చిందే ఈవినింగ్ టైంలో, లైక్ 3:30కి ఆ టైంకి బయలుదేరి వచ్చాము. ఆల్మోస్ట్ 5 అలా అయినట్లుంది. 5 నుండి 7 వరకు తిరుగుతూనే ఉన్నాము, ఆల్మోస్ట్ 2 hours వరకు. ఇంక ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అండ్ బాగా ఆకలేస్తుంది. సరే కదా అని చెప్పేసి వెళ్ళి ఏమన్నా తినేసే ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము. ఎలాగూ ఇంటికి వెళ్ళినా కూడా డిన్నర్ ప్రిపేర్ చేసి తినేసరికి 10-11 అలా అవుతుంది కదా. సో ఇక్కడే డిన్నర్ చేసేసి వెళ్దామంటే ఓకే అని చెప్పేసి అనుకున్నాము. యాజ్ యూజువల్గా ఆ రోజు సాటర్డే, నేను వెజే అనమాట. ఇంకా నేనైతే మెక్సికన్ హెర్బ్ రైస్ అని ఉంది అండ్ పొటాటో విడ్జెట్సా వాటిని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, సారీ తప్పు పలికి ఉంటే. సో అవి వరకు తీసుకున్నా అనమాట. మా చెల్లి అండ్ మా హస్బెండ్ ఏమో నాన్ వెజ్ తీసుకున్నారనమాట. అండ్ మ్యాంగో కేక్ ఉంది, తిన్నా, చాలా బాగుంది అనమాట. అండ్ మినీ క్రాసెంట్ అని ఉంటే ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు తినలే ఇవి, ఏమో నాకు ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా తెలీదు, నన్ను తిట్టుకోకండి. సో అది మినీవి అంటే చిన్న చిన్నవే అనమాట. ఎలా ఉంటుందో అని టేస్ట్ చేసా. బటర్దే, కొన్ని చాక్లెట్ అలా ఉన్నాయి, కానీ నేను జస్ట్ ప్లెయిన్ బటర్ది తీసుకున్నా. టేస్ట్ అయితే బాగుంది. నేను మరీ ఎక్కువ స్వీట్ తినలేను, ఎవటి కొట్టేస్తుంది అనమాట. అందుకే కొంచెమే స్వీట్ ఉండాలి. అందుకే నేను అసలు ప్లెయినే తీసుకున్నా బటర్ది. అండ్ ఆ పొటాటో వెడ్జెట్స్కి అయితే సాసెస్ ఇచ్చారనమాట. ఒక సాస్ నార్మల్ టొమాటో సాస్, ఇంకో సాస్ ఏదో ఉంది, అది చాలా టేస్టీగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. దాన్ని చూసినప్పుడు అనుకున్నా అంతేం ఉండదులే అనుకున్నా, బట్ అది నిజంగా ఆ సాస్ నేమ్ తెలియదు కానీ మర్చిపోయాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట.
ఇంక నెక్స్ట్ ఏంటి అంటే మెక్సికన్ హెర్బ్ రైస్ అయితే తింటున్నా అనమాట. ఇది కూడా చాలా బావుంటది. అంటే కొంచెం చప్పగా ఉంటది. ఒట్టిది తింటే అలాగే ఉంటదనమాట. ఏమన్నా కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటది. బేసిక్‌గా ఏమైతుంది అంటే మా హస్బెండ్ కూడా వేరే ఒక రైస్ చెప్పారు. అండ్ దానికి కాంబినేషన్‌గా చికెన్ చెప్పుకున్నారు. చికెన్ కర్రీ. ఆ చికెన్ కర్రీ వచ్చేసి ఒక ఫుల్ బౌల్‌కే ఇచ్చారనమాట. వాళ్ళకి లాస్ట్‌లో కర్రీ చాలా మిగిలిపోయింది. కర్రీ వేసిన తర్వాత నాకు అనిపించింది ఎక్స్‌ట్రాగా ఏమన్నా చెప్పుకోవాలి అంటే భయం వేసింది. అంటే ఫుల్ బౌల్‌కి ఇస్తే నేను ఒక్కదాన్ని ఎలా తినాలి అంటే లైక్ దాల్ ఫ్రై ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఆర్ పన్నీర్ కర్రీ ఇలా ఉన్నాయి. సో అది నేను ఎలా తినగలుగుతాను నాకు అర్థం కాలే. అందుకే నేనేం కర్రీ ఎక్స్ట్రాగా చెప్పుకోలే. ఓన్లీ మెక్సికన్ హెర్బ్ రైస్ వరకే చెప్పుకున్నా. ఇందులో రాజ్మా ఉంటాయి కదా! అవి బావుంటాయన్నమాట. ఇంక అవైతే నేను ఏరుకొని తిన్నాను. బావుంది. అంటే మంచిగా ఫ్లేవర్స్ తెలుస్తాయి అంతే. కాకపోతే ఎక్కువ స్పైసీగా అట్లా ఏమి ఉండదనమాట. ఫ్లేవర్స్ మాత్రం మంచిగా తెలుస్తాయి. బావుంటుంది. అండ్ నేనేం లెఫ్ట్ హ్యాండ్‌తో తినట్లేదు. నేను రైట్ హ్యాండ్‌తోనే తింటున్నా. బట్ సెల్ఫీ క్యామ్ ఆన్ చేసుకొని తింటున్నా అనమాట. అందుకే ఆపోజిట్‌గా పడుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ ఈ మధ్య ఇంతకుముందు నేను అసలు ఎక్కువ రికార్డ్ చేసేదాన్నే కాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. జస్ట్ అలా వెళ్ళడం, ఏదో ఒకటి ఇలా ఎంజాయ్ చేయడం, వచ్చేయడం ఇంతవరకే ఉండేది. బట్ ఇప్పుడు నా లైఫ్ ఎట్లుందంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ప్రతి మూమెంట్‌ని రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఏవైనా కొంచెం బాగా కనిపించింది, కొంచెం బావున్నాయి అనిపించినవన్నీ అసలు మిస్ అవ్వకుండా రికార్డ్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే నాతో పాటు ఇంకొంతమంది చూస్తారు కదా! ఇంకొంతమంది తెలుసుకుంటారు కదా! ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేసి. సో, ఆ మూమెంట్స్‌ని ఎక్కువ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా అనమాట. అలా తినేసి, తిరిగేసి చిన్న చిన్న షాపింగ్ చేసుకొని ఇంకా కింద బిల్లింగ్‌కయితే వెళ్తున్నామనమాట. అండ్ నేను ఎక్కువ షాపింగ్ ఏం చేయలా. మెయిన్ రీజన్ ఐకియాకి వచ్చిందే కొన్ని థింగ్స్ తెలుసుకోవడానికనమాట. సో, అందుకే వచ్చాము. అండ్ ఎక్కువ ఏం చేయలేదు. లైక్ రూ. 99, రూ. 200లో కొన్ని థింగ్స్ మనకు అవసరమైనవి వరకైతే కొన్ని తీసుకున్నా. లైక్ ఈ డస్ట్‌బిన్స్ అయితే రూ. 99 పడింది. అవి ఒక 2 తీసుకున్నా అలా అనమాట. ఐకియాలో సెల్ఫ్ బిల్లింగ్ ఉందనమాట. అది చూసినప్పుడు కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది. అంటే నేనెప్పుడూ ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు. లైక్ ఎప్పుడైనా సరే లైక్ డీమార్ట్ ఆర్ ఇంకా ఏ షాపింగ్‌కి వెళ్ళినా కూడా మనం క్యూలో నుంచుంటే వాళ్ళు బిల్లింగ్ వేసి ఇచ్చే వరకు అక్కడ వెయిట్ చేయడమే కదా మన పని. బట్ ఇక్కడ మనమే బిల్లింగ్ వేసుకోవచ్చు. అది కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. యాక్చువల్లీ లాస్ట్‌లో మనం వేరే షాపింగ్‌కి వెళ్ళినప్పుడు బిల్లింగ్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ కొన్ని థింగ్స్ తీసేసి పక్కన పెడతాం కదా! ఇక్కడ కూడా సేమ్ జరిగిందనమాట. నేను అనుకున్న బడ్జెట్ కన్నా చాలా క్రాస్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడికక్కడ కొన్ని థింగ్స్ తీసేసి మళ్ళీ బిల్లింగ్ అయితే క్యాన్సిల్ చేసేసాను. ఫస్ట్ అవసరం అనిపించినా అక్కడ బిల్లింగ్ వేసేటప్పుడు ఎందుకో అవసరం లేదనిపించింది. అందుకే తీసేసా. అండ్ ఫైనల్లీ ఇంకా బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఏదో ఐస్ క్రీమ్ కనిపిస్తే తీసుకున్నాం. కానీ ఐస్ క్రీమ్ అయితే అస్సలు బాలేదు. సీరియస్లీ బాలేదు. తినలేక చచ్చాము. ఇదండి బాబు ఐకియా వ్లాగ్. అంటే పెద్దగా షాపింగ్ ఏం చేయలే. జస్ట్ ఏదో చూడడానికి వచ్చాం, చూసాం, చిన్న థింగ్స్ తీసుకున్నాం, ఇంకా రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాం. బట్ వర్షం అయితే పడుతుందన్నమాట. ఈ మధ్య బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు చల్లగా ఉంటుందో కూడా తెలియట్లే. సరే కానీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి అబ్బా ప్లీజ్.